వరుస ప్రమాదాలు చూపిస్తూనే ఉన్నాడు అని చెప్పేసి కొన్ని కామెంట్లు కూడా అంతకంటే దారుణమైనవి చేశారు. కానీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తోటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ పరిచయం జగన్మోహన్ రెడ్డి గారికే ఉందండి. అది నేరుగా నేను మాట్లాడను. ఎందుకంటే చావు పుట్టుకలు అనేవి ఎవరు మనం సృష్టించే కాదు, అది భగవంతుని నిర్ణయం. అంతేగాని భగవంతుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవటం రోజా గారి అమాయకత్వం అంటా నేను. ఎందుకంటే మరి మేము కూడా అనొచ్చు కదా, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారిని విమర్శించటం వల్ల ఆ రోజు ఆ సంఘటనలు జరిగినాయి అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. కానీ మాకు అలాంటి వ్యక్తిత్వం లేదు, అలా ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడేటువంటి స్వభావం మాకు లేదు. అందువలన మాత్రమే మేము సహనంగా ఉన్నాం. లేకపోతే ఆ అధికార మదంతో రోజా గారు మాట్లాడిన మాట్లాడికి జనసేన వీర మహిళలు పబ్లిక్ లో దొరుకుంటే ఖచ్చితంగా కొట్టేవారండి. అదే ఇప్పుడు ఆవిడ ఎన్నో మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి భార్యను కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఆమె ఫ్రేమ్ లో హైలైట్ అవ్వడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడమనండి వచ్చి. అయితే కొన్ని కామెంట్లు కూడా అప్పటి నుంచి కూడా చేస్తూ వస్తూ ఉన్నారు మరి రోజా గారు అయితే. ఎందుకంటే ఏమనంటే సినిమా డైలాగులు కొట్టే వాళ్ళు ఇక్కడ రాజకీయంలో పనికిరారు అని చెప్పేసి కామెంట్లు చేస్తూ రావడం జరిగింది. కానీ తను కూడా ఒక సినిమా వ్యక్తే, సినిమా రంగం నుంచి వచ్చిన మహిళనే. ఇప్పుడు కూడా వాస్తవంగా చెప్పాలంటే మొన్నటి వరకు జబర్దస్త్ చేసింది, జబర్దస్త్ ప్రోగ్రామ్ లో జడ్జిగా నిర్వహించింది. ఆ తర్వాత అక్కడి నుంచి బైకట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి ఆ ప్రోగ్రామ్ కి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళా డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రామ్ కి మరి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇక్కడ సినిమా రంగాన్ని ఒకప్పుడు కించపరిచిన రోజా ఇప్పుడు మళ్ళీ సినిమా రంగంలోకే మళ్ళీ వచ్చి కూర్చున్నారు. అంటే తను ఎప్పుడు కూడా సినిమా రంగాన్ని వదలలేదు. తను మరి రాజకీయాలలో సినిమా డైలాగులు కొట్టలేదా? దీని మీద ఏం చెప్తారు మీరు? అసలు అన్ని సినిమా డైలాగులే కదండి. సినిమా డైలాగులు కొట్టడం కాదు, ఆమె భర్త సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించింది, సినిమా డైలాగులని అయ్యని అని చెప్పేసి. జబర్దస్త్ ప్రోగ్రాముల్లో వ్యంగ్యంగా కింద మాట్లాడుకోకూడదు అనమాట. అలాంటి డ్రెస్ సెన్స్ తోటి మహిళలు కూడా చూడలేనటువంటి డ్రెస్ సెన్స్ తోటి ప్రవర్తించి, అది సినిమా, దాన్ని మేము కూడా కాదను, అది ఆవిడ పర్సనల్ లైఫ్. అలాంటి పర్సనల్ లైఫ్ ఒక సినిమా, ఒక అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణ లాంటి ఇండస్ట్రీని అవమానించింది ఆమె, పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని. ఈయన భుజం మించి ఇండస్ట్రీని మొత్తాన్ని గన్ పెట్టి పేల్చి అవమానించింది. అది ఇండస్ట్రీ మొత్తం తీసుకొని ఉంటే ఇవాళ రోజా అనే ఆమెకి ఇవాళ ఇండస్ట్రీలో ప్లేస్ ఉండదు. వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఎవరినో పవన్ కళ్యాణ్ కదా అన్నారు, మనల్ని కాదు కదా అన్నట్టు నిమ్మక నీరెత్తినట్టు కొంతమంది వదిలిపెట్టి ఊరుకున్నారు. ఆమె ఈ రోజు మళ్ళీ దిక్కులేని పరిస్థితుల్లో ఆ ఇండస్ట్రీయే ఇవాళ మళ్ళీ ఆమెకి భిక్షం పెట్టే పరిస్థితి అయింది. ఎప్పుడు కూడా మనకు అన్నం పెట్టినటువంటి అది ఏదైనా కావచ్చండి, ఏ వృత్తి అయినా కావచ్చు, అలాంటి వృత్తిని అవమానించకూడదు. ఆమె అసలు స్త్రీ అనే పదానికి కూడా కలంకం అండి, రోజా అనే మనిషి. మరి ఇప్పటికి కూడా తను చెప్తూనే ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా వైసీపీయే రాసి పెట్టుకోండి, జనసేన కావచ్చు ఇటు కూటమి ప్రభుత్వము ఇద్దరు కూడా మీరు రాసి పెట్టుకోండి, వైసీపీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అంతు చూడడం ఖాయం అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? వాళ్ళు అంతు చూస్తారని తెలిసే ప్రజలు బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మలకి ఏదైతే నేను చేస్తున్నానని చెప్పి అప్పులు పాలు చేశారో మిగిలిన వాళ్ళని, అదే బటన్ నొక్కి రివర్స్ పంచి కొడితే వెళ్ళి పులివెందుల్లో పడిపోయాడు ఆయన. ఎందుకంటే ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాన్ని ప్రజలు ఎవరు స్వాగతించరండి. ఇవాళ నా బిడ్డలు బయటికి వెళ్ళారంటే క్షేమంగా తిరిగి రావాలని నేను కోరుకుంటా. ఎటు వెళ్తే ఏ గొడవలు జరుగుతాయో, ఎవరు నరుక్కుంటారో, ఎవరు కొట్టుకొని చేస్తారో అని చెప్పి బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితిని మళ్ళీ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెచ్చుకోరని నేను అనుకుంటున్నాను. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కాదండి, ఒక 15-20 సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్సీపీకి అలాంటి అవకాశం ఇవ్వరు. నేనైతే ఛాలెంజ్ చేస్తున్నానండి, ఈవెన్ ఒక సంవత్సరం లోపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మీ దమ్మేంటో మీరు చెప్తున్నారు కదా. వైనాట్ 175 అన్న దగ్గర నుండి 11, నేనైతే సింగిల్ డిజిట్సే లెక్క పెట్టాను, సింగిల్ డిజిటే రావాలనుకున్నాను. కాకపోతే దేవుడు వాళ్ళకి కనికరించి 11 ఇచ్చాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బలాబలాలు ఏంటో నిరూపించుకుంటే అప్పుడు మీరు జబ్బలు జరుచుకుంటారో లేకపోతే తొడలు కొట్టుకుంటారో దేనికైనా సిద్ధంగా మాట్లాడండి. అప్పటి వరకు అసలు వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారు వాళ్ళు. ప్రజల పక్షాన గళం వినిపించండి. సరే, కూటమి చేయలేకపోతుందని చెప్తున్నారు, ఏం చేయలేదు ఎందుకు చెప్పట్లేదండి? చెప్పాలి కదా.
అసలు ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇది నిజమే చెప్పాలి అంత బానే ఉంది. కాకపోతే ఇప్పుడు అందరికీ ఒక క్వెషన్ మెదులుతూ ఉంది మైండ్‌లో. ఏమనంటే అది వైసీపీ నేతలకు గూడా అనుకోవచ్చు. మరి ఏంటి అసలు ఈ రెడ్ బుక్ అనేదేంటి? ఈ రెడ్ బుక్‌లో అసలు ఏముంది? ఎందుకంటే మొన్న పేర్ని నాని గారు గూడా ఒక మాట అన్నారు. ఒక మీడియా ఛానెల్‌కి సంబంధించిన యాంకర్ ఉండేసి నెక్స్ట్ రెడ్ బుక్‌లో మీ గురించే రాసిందంట. నెక్స్ట్ అరెస్ట్ మరి నానిని అని చెప్పేసి అనంటే, రెడ్ బుక్కా? నేను చూడలేదమ్మా. మరి నువ్వు చూసావా? నాకు తెలీదు రెడ్ బుక్ గురించి అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఈ రెడ్ బుక్ ఏంటి అసలు? ఆ రెడ్ బుక్‌లో ఏముంది అసలు? రెడ్ బుక్ అనేది పూర్తిగా లోకేష్ గారికి సంబంధించింది. ఓకే. అది నేను కూటమిలో ఉంటే ప్రజా సంక్షేమం వైపే మాట్లాడతాను తప్ప ఆ రెడ్ బుక్లకి వాటికి సంబంధించి అయితే నేనేం మాట్లాడను. నా ఆలోచన ప్రకారం అయితే వీళ్ళు చేసినటువంటి దురాఘాతాలు జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా ఆయన రాసి ఉండొచ్చు. దాని ప్రకారం వాళ్ళకి ఎవరెవరు అని చెప్పేసి మొత్తం లిస్ట్ అంటే లిస్ట్ చేస్తున్నారు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు, ఎవరైతే కార్యకర్తలు ఎవరైనా సరే ఇంకా లిస్ట్ బై లిస్ట్. ఎవరైతే ఎక్కువగా అవినీతి చేశారో వాళ్ళు రండి రేషన్ పందికొక్కులు అని చెప్పి ఇది సినిమాలో అవును. చూపిస్తారు చూసారా, అట్లా వాళ్ళ మీరు చూపిస్తున్నారు లెక్క వైడ్ గా వాళ్ళు శిక్షలు అమలవుతున్నాయి తప్ప అక్కడ కక్ష సాధింపు చర్యలు కానీ వేరే ఏం లేవండి. అయితే తప్పు రెడ్ చేసిన బుక్ లో వాళ్ళు ముందే లిస్ట్ రాసి ఖచ్చితంగా- పెట్టారన్నమాట. అయితే ఖచ్చితంగా అండి ఆ. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. అది వాళ్ళు కానివ్వండి నేను కానివ్వండి ఈవెన్ ఎవరైనా సరే ఒక శిక్ష బలమైన శిక్ష అమలవుతది అంటే అవతల వాడు తప్పు చేయటానికి భయపడాలి. ఆ రెడ్ బుక్ లో లిస్ట్ ప్రకారమే మరి శ్రీరెడ్డి అరెస్ట్ అనేది కూడా ఉందంటారు. శ్రీరెడ్డి అసలు ఆమె ఒక మనిషి అని చెప్పుకోవడం కూడా చాలా అసహ్యమైన విషయం అండి. శ్రీరెడ్డి ఆమె అసలు రెడ్డి అండి. ఒక చౌదరి కుటుంబంలో పుట్టి వెనకాల ట్యాగ్ లైన్ సాక్షిలో పనిచేసి ట్యాగ్ లైన్ రెడ్డిగా మార్చుకుంది ఆమె. అసలు ఆ జాండర్ గురించి కూడా ఆమె గురించి మాట్లాడకూడదు. చాలా దరిద్రమైనటువంటి మనిషి పుట్టుకకే కళంకమైనటువంటి వ్యక్తి ఆమె శ్రీరెడ్డి అనే ఆమె. ఎంత అసహ్యమైన వీడియోస్, అసలు ఆమె వీడియోస్ చూస్తుంటే ఎంత చండాలం అనిపిస్తాయి అంటే ఆమె మాట్లాడిన భాష కానివ్వండి. ఎవరు పురుషులు కూడా అలా, పురుషులు కాదండి పల్లెటూరుల్లో బైతులు అంటారు చూసారు, అలా చెట్ల కింద పని చేసుకునే వాళ్ళు కూడా అలాంటి భాష మాట్లాడరు. అంత దరిద్రమైన భాష ఆ శ్రీరెడ్డిది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద తను చేసిన కామెంట్లు, తను చేసిన మాటలని దేశం మొత్తం కూడా తనకు వ్యతిరేకమైపోయింది శ్రీరెడ్డికి. ఎందుకంటే అలాంటి మాటలు, అలాంటి పదజాలాలు ఉపయోగించింది. ఒక వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి అని కూడా చూడకుండా చేసింది. కానీ ఈ మధ్య వైసీపీ ఓడిపోయిన తర్వాత ఒక వీడియో కూడా చేసి వదిలింది. నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక క్షమాపణ లెటర్ రాస్తూ ఏడుస్తూ వీడియోలు చేసి తను పోస్ట్ చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు క్షమించే అవకాశాలు ఉన్నాయంటారా మరి తనని? పవన్ కళ్యాణ్ గారు క్షమించినా కూడా జనసేన వీర మహిళలుగా మేమైతే క్షమించనంటారా? ఎందుకంటే ఆమె ఆ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎదుటి మనుషుల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఒక ఆడపిల్లగా ఆమె కన్నీటికి కరిగిపోతారని చెప్పి అనుకుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి ఏదో మెచ్చి మేకతోలు కప్పుతారని చెప్పేసి ఆ రకంగా విచ్చలవిడిగా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తర్వాత ఆమె విమర్శించింది. నేను నీ కోసం ఇంత పని చేశాను సోషల్ మీడియాలో, ఇన్ని వీడియోలు పెట్టాను, నన్ను అసలు కన్న తల్లిని 9 నెలల కడుపు పట్టుకుని కన్న తల్లినే ఆయన పట్టించుకోలేదే. అతని కోసం రోడ్డు తిరిగిన తోడబుట్టి రక్తం పంచుకుని పుట్టిన చెల్లినే పట్టించుకోలేదే. నిన్ను ఎలా పట్టించుకుంటారు అనుకున్నది అసలు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగింది. ఆమె నైజం ఏంటంటే అవసరానికి అనుకూలంగా ఊసరవెల్లిలాగా ప్రవర్తించడం. అక్కడ బెడ్స్ కొట్టింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఎలాగో ఇబ్బంది పెడతారని తెలుసు ఆమెకి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కేసు ఫైల్ చేస్తారు కదా, ఇబ్బంది పడుతుందని ముందే తెలిసి క్షమాపణలు అడిగింది. ఎందుకంటే వీళ్ళ వ్యక్తిత్వం లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, మరి మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి స్త్రీలను గౌరవించేటువంటి వ్యక్తులు. సాటి స్త్రీ అని చెప్పేసి పక్కన మన ఆడపిల్లల లాంటి ఆడపిల్ల అని కనికరంతో విడిచిపెడతారు అని ప్రాధేయపడింది. అసలు అలాంటి మనిషిని క్షమాభిక్ష అనేది పెట్టకూడదండి. అదే కనికరంతో మరి మళ్ళీ జనసేనలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో, మరి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు? అసలు సమస్య లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తున్నా సరే మహిళా విభాగం తరపున అసలు మేము ఎవరం ఒప్పుకోం కూడా. ఎవరినైనా ఆహ్వానిస్తాం మేము. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నా కూడా మేము ఆహ్వానిస్తాం. ఆహ్వానించి మా జనసేన జెండా కప్పి జెండా ఇచ్చి పనిచేయడానికి పక్కన కార్యకర్తలా మేము పని చేయించుకుంటాం. కానీ అట్లాంటి నీచమైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి, స్త్రీ జాతికి కళంకమైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి, ఆమె వ్యక్తిగత జీవితం ఏదన్నా కావచ్చు, రాజకీయ పరంగా మా అధినేతని ఎన్నో దుర్భాషలు ఆడింది ఆవిడ.
మా విభాగం పేరే వీర మహిళా విభాగం. అటువంటి వీర మహిళా విభాగంలోకి అలాంటి స్త్రీలకి ఆహ్వానం లేదండి. లేదంటారు. ఇప్పుడు శ్రీరెడ్డికి ఎక్స్పెషల్ గా లేదు, లేదు, అసలు లేదు. తను ఒక లిస్ట్ లోనే లేదంటారు. అసలు అయితే సమస్య లేదు. సమస్య లేదు. ఓకే, మరి మీ శ్యామల యాంకర్ శ్యామల కూడా మరి అయ్యే కామెంట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికి కూడా నిన్న కూడా ఒక పోస్ట్ పెట్టింది తను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ అసభ్యంగా మాట్లాడినా, మీరు ఈ అరెస్టుల పర్వం ఆపకపోయినా నెక్స్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.